అందరికీ నమస్కారం. గౌరవ చైర్పర్సన్ కదిరి మున్సిపల్ కౌన్సిల్ వారి సాధారణ సమావేశం కేజీ 17/3/2026 మంగళవారం ఉదయం 10 గంటలకు కదిరి మున్సిపల్ కౌన్సిల్కి జరగాల్సిన సమావేశం అనేది అజెండాలో మొదటి అంశం. సొంత మార్కెట్ కాంప్లెక్స్ వద్ద స్టాఫ్ రూమ్ యొక్క ఫీజు ముగిసినందున సదరు స్టాఫ్ రూమ్లకు ప్రస్తుతం వాడుకపై 33.13% శాతంతో హెచ్చు చేయొచ్చు. 3 సంవత్సరాలకు లీజు వెచ్చుకోవాలని ఆపాదనలు ఉంచడం. మున్సిపల్ చైర్పర్సన్ గారు మరియు మున్సిపల్ కమిషనర్ గారికి, ఆఫీస్ సిబ్బందికి, నాతోటి సహచర కౌన్సిల్ సభ్యులకి మరియు పార్టీ మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, అధ్యక్ష, 1వ అంశాన్ని వాయిదా చేస్తున్నాం. 1వ అంశం వాయిదా, 2వ అంశం కూడా వాయిదా చేస్తాం. అలాగే 3వ అంశంలో వాయిదా, 1, 2, 3 అంశాలను వాయిదా చేస్తాం. అందరికీ నమస్కారం సార్. ఈ రూమ్లన్నీ మొత్తం వేరే వెళ్ళిపోతున్నాను సార్. టోటల్ రూమ్స్ అన్ని వేరే వెళ్ళిపోతున్నాం. అంటే 1, 2, 3 4 లేదండి. 1, 2, 3 అంశాలను వేరే వేసుకుంటున్నాం సార్. స్కూల్లో ఎంట్రీ చేసేయండి సార్. स्पेशल अट्रैक्शन शुक्रा नहीं होता काटा बदल दिए भाई नेक्स्ट तो तुम्हें डांस बैठने 4వ అంశము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ వారు ఆర్ఓసీ నెంబర్ 2030/492/2022 తేదీ 31/10 లేక హరిజనవాడ లేక గిరిజనవాడ లేక దళితవాడ వంటి పదాలను అధికారిక రికార్డులను, నేమ్ బోర్డులు, గోడలపై రాతలు మరియు ప్రజా వ్యవహారాల్లో వినియోగించాలని స్పష్టంగా ఆదేశించబడినది. అదేవిధంగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం జారీ చేయబడిన షెడ్యూల్ కుటుంబాలకు సంబంధించిన ఆదేశాల మేరకు భారత ప్రభుత్వం సూచించి ఉన్నారని మరియు ఇదే అంశంపై ఇప్పటికీ హరిజనవాడ, గిరిజనవాడ, దళితవాడ వంటి పదాలతో ఉన్న వీధి పేర్లు మరియు అభ్యంతరరహితమైన పేర్లతో నామకరణం చేయుటకు సత్వర చర్యలు తీసుకోవాల్సిందిగా 7/1/2026 జరిగిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని పురపాలక సంఘంలో మున్సిపల్ కమిషనర్లకు మరొకసారి స్పష్టమైన ఆదేశాలను జారీ చేయబడినది. ఇందు నిమిత్తం కదిరి పురపాలక సంఘ నగరంగా ఆమోదం తెలుపుతున్నాము. అదేవిధంగా న్యూ హరిజనవాడ సచివాలయం రాజీవ్ నగర్గా రైల్వే స్టేషన్ ఉంటుంది. ఈ 3 పేర్లను కూడా ఆమోదం తెలుపుతుంది. 4వ అంశం పూర్తిగా ఆమోదం తెలుపుతుంది. డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేసి గౌరవ ఆదాయంతో పంపించాల్సిందిగా ఆదేశిస్తున్నారు. సభ్యులను అనుసరించి 2023-24 సంవత్సరంలో ప్రైవేట్ మరియు అంతర్ ఏడీపీలు తయారు చేసి సమర్పించవలసిన రాష్ట్రంలో అన్ని మిలీనియం మరియు నాన్ మిలీనియం నగరాల్లో పట్టణంలో కమిషనర్లు సూచించడం జరిగింది. మరియు ప్రైవేట్ సంబంధించి
శానిటేషన్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మరియు నీటి సరఫరాలకు మరియు అంటర్గ్రౌండ్ సంబంధించి రోడ్లు మరియు బాలలు పనులు ఎందులో వేస్తారు గౌరవ చైర్పర్సన్ గారు 6/3/2026 తారీఖున నామినేషన్ కేటాయిస్తూ ముందస్తు చర్యలు ర్యాటిఫై చేయడం కౌన్సిల్ వారు ఆమోదం కొరకు ఉంచడమైనది. ర్యాటిఫై అయిందా లేదా? మీరు ఆల్రెడీ అమలు చేసేసారా? వేసేస్తున్నారా? లేదు వాయిదా అంటే మేము ఫర్దర్గా కలెక్టర్ ఎస్సీ గారు ఈ గారు వెళ్ళి మేము రూల్ వైలేట్ చేసి ఉంటే ఆ వైలేషన్ ప్రకారం లేదు అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే పూర్తి సభ నిర్ణయం ఏదైనా రాస్తాము. మీరు రాటిఫై చేయకుండా టెండర్ పిలిచాల్సింది. ఇన్ని చేసినప్పుడు అది కూడా టెండర్ పిలిచచ్చు. మీరు టెండర్ పిలిచింటే టెండర్ సప్లైదారుడు నేనే సప్లై చేసిందేమో. మీరు రాటిఫై చేసామంటే ఎట్లా? ఈ ప్రకారం ఒక్కొక్క లైట్ మీద 3,000 చిల్లర రూపాయలు, ఇంకో లైట్ మీద 2,000 చిల్లర ప్రజల సొమ్ము పోతా అని మేము ప్రత్యక్షంగా చూపిస్తాను కదా. ప్రత్యక్షంగా చూపించినప్పుడు మీరు ఎందుకు దాన్ని ఇచ్చేయరు? 30, 31, 32 ఈ 3 సబ్జెక్టులలోనే దాదాపుగా 6 నుంచి 7 లక్షల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. ఒకటి 2, 3, 28, 37, 38 మరియు 30. ఇది మనకు బకాయి అయినటువంటి కరెంట్ బిల్లులు గవర్నమెంట్ కడుతూ 32,72,75,17 రూపాయలు 15వ ఆర్థిక ప్రణాళిక సంఘం నుంచి చెల్లించుటకు కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఆమోదం తెలుపుతారు.